హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన అనిమే టాక్స్. ఈరోజు మన రివ్యూ ఒక చాలా డిఫరెంట్ అండ్ హార్ట్ టచింగ్ అనిమే, దట్ ఈస్ ఐ వాంట్ టు ఈట్ యువర్ ఫింగర్స్. సారీ, ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్. చూడండి, ఇది ఒక ఫీల్ గుడ్ అనిమే అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్కి రెడీగా ఉండండి. మూవీ స్టార్ట్ చేసే ముందు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి, ఎండ్ వరకు మీకు మైండ్ బ్లోయింగ్ ఫీల్ ఉంటుంది. ఇక స్టార్ట్ చేద్దామా? మన హీరో ఒక ఇంట్రోవర్ట్, సైలెంట్ కిల్లర్ టైప్ అనుకోండి. వాడి వరల్డ్లోనే సైలెంట్గా జీవిస్తాడు. ఒకరోజు హాస్పిటల్కి పోయినప్పుడు అక్కడ ఒక డైరీ దొరుకుతుంది. అది వీని క్లాస్మేట్ సకురా పర్సనల్ డైరీ. ఈ డైరీ ఓపెన్ చేసినప్పుడు సకురాకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని తెలుస్తుంది. ఇక్కడే మనం సీన్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం. సకురాకి టైంతో పనే లేదు, ఫుల్ జోష్ అండ్ పాజిటివ్గా ఉంటుంది. మన హీరోని కలిసాక వానితో టైం స్పెండ్ చేద్దాం అని డిసైడ్ అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొంచెం కొంచెంగా వాడి వరల్డ్లో నుంచి సైలెన్స్ వెళ్ళిపోయి వాడు చేంజ్ అవుతాడు. వాడి క్యారెక్టర్ చాలా రిలేటబుల్. మన గ్రూప్లో ఉంటాడు కదా ఎవడో ఒక ఇంట్రోవర్ట్ నా కొడుకు, సేమ్ అలా అనిపిస్తాడు. సాకురా వాడిని లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇన్స్పైర్ చేస్తుంది. ఈ యానిమే చూసాక ఇలా తీస్తారా బాబు అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మీరు ఈ యానిమే క్యారెక్టర్స్కి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ పాయింట్స్ చెప్పాక ఇంకా క్లైమాక్స్ కోసం వెయిట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. క్లైమాక్స్లో అసలైన ఇంటెన్స్ ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది. నీకు గనుక కైండ్ హార్ట్ అంటే ఈ మూవీకి దూరంగా ఉండరా బాబు, ఎందుకంటే నాలాంటోనికే ఐస్లో టీయర్స్ వచ్చినాయి. ఇక ఎండింగ్కి వస్తే నేనైతే ఈ మూవీ ఒక మస్ట్ వాచ్ అంట. లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి అని చాలా మెచ్యూర్డ్ వేలో చెప్తుంది. ఇంకెందుకు వెయిటింగ్, ఈరోజే చూసి ఫీల్ అవ్వండి. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోండి. లైఫ్లో కొంచెం పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుందన్న ఫీలింగ్ వస్తుంది. ఇదైతే నా గ్యారంటీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. Today's Japanese word is tomodachi and nakama, means friend.